హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంచెర్ల ఆంధ్రప్రదేశ్. ఈరోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈరోజు డేటు జూలై 23వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా వెతకాలని మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ చేయించి మరి నేను చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించడం అయితే జరిగింది. మా వీడియోస్ కొత్త యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను నా మీద నమ్మకంతో ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తూ ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానల్ చూసి అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తూ ఉన్నాను. తక్కువ బడ్జెట్లో నేను ఇప్పించి పంపిస్తూ ఉన్నాను. అన్న పేరు వచ్చేసి రామచంద్రారెడ్డి. అన్నది ఊరు వచ్చేసి మన రాయచూటి, ఆంధ్రప్రదేశ్. అన్న వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అయితే అన్న వాళ్ళైతే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నారు. అన్న వాళ్ళకైతే ఫొటోస్, వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగింది. అన్న వాళ్ళు ఫొటోస్, వీడియోస్ పెట్టిన తర్వాత నాకు టోకన్ అడ్వాన్స్ అయితే వేయడం అయితే జరిగింది. టోకన్ అడ్వాన్స్ వేసిన తర్వాత అన్న వాళ్ళు డైరెక్ట్ ఢిల్లీకి అయితే రావడం అయితే జరిగింది. అన్న వాళ్ళు అయితే ఫ్లైట్కి అయితే ఢిల్లీకి అయితే రావడం అయితే జరిగింది. ఢిల్లీకి వచ్చిన తర్వాత బండి మొత్తం అన్న వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని, వెహికల్ మొత్తం చెక్ చేసుకొని అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఢిల్లీకి, మన రాయచూటికి అయితే మన ఆంధ్రాకి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయినారు. ఈ వెహికల్ వచ్చేసి నేను అన్న వాళ్ళకి వచ్చి ఓనర్ దగ్గర, డీలర్ దగ్గర అయితే ఇప్పలేదు. డైరెక్ట్ ఓనర్ దగ్గర, ఇంటి దగ్గర వెళ్ళి ఈ వెహికల్ పేమెంట్ కట్టి డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని ఎన్వర్స్కి అయితే అప్లై అయితే చేయలేదు. అన్న వాళ్ళు ఈ వెహికల్ వచ్చేసి సేల్ చేయడానికి అయితే తీసేసుకున్నారు. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఈరోజు వచ్చేసి 23వ తారీఖు 7 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో, 7 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో మన ఆంధ్రాలో అయితే ఉంటుంది, మన రాయచూటిలో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేశానంటే అన్న నెంబర్ ఇస్తాను, ప్లస్ లొకేషన్ కూడా ఇస్తాను. అక్కడ డైరెక్ట్ మాట్లాడి మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అన్న పేరు మీద ఇంకా ఇన్వాయిస్ అయితే అప్లై అయితే చేయలేదు. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో డైరెక్ట్ వాళ్ళ పేరు మీద అయితే ఇన్వాయిస్ అయితే తీయడం అయితే జరుగుతుంది. బండి చాలా మంది డీలర్ వెహికల్ అయితే కాదు, డైరెక్ట్ ఓనర్ దగ్గర అయితే కొనడం అయితే జరిగింది. మన 4 టైర్లు చూసుకున్నట్లయితే మన 80 నుంచి 90% టైర్లు అవుతున్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి, అంటే ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాస్ అయితే ఉన్నది. ట్రాక్ అయితే అనేది ఈరోజు మార్నింగ్ అయితే చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా నేను చూపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం మన షోరూమ్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్తో పడిన డోర్లు ఉన్నాయి. మన ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేకింగ్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఆయిల్ లీకేజ్ అంటే, ఎటువంటి రషింగ్ అంటే అటువంటి అయితే ఏమీ లేదు. మన నాన్ యాక్సిడెంట్ వెహికల్ 100% జెన్యూన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. మన రైట్ సైడ్లో కానీ, లెఫ్ట్ సైడ్లో కానీ, ఫ్రంట్లో కానీ, బ్యాక్లో కానీ, మన రైట్ సైడ్ డోర్లో కానీ, లెఫ్ట్ సైడ్ డోర్లో కానీ, డిక్కీలో కానీ బండి ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. మన 4 టైర్లు చూసుకుంటే మన 80 నుంచి 90% టైర్ అవుతున్నాయి. మన స్టెప్నీ టైర్ చూసుకుంటే అన్యూజ్డ్, ఇంతవరకైతే యూజ్ అయితే కాలేదు. ఈ వెహికల్ ఫీచర్ చూసుకున్నట్టయితే అలవీల్స్ వస్తాయి. ఈ వెహికల్కి వచ్చేసి అలవీల్స్ అయితే రావు. అలవీల్స్ వస్తాయి. 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, స్టెరింగ్ కంట్రోల్, కంపెనీ మీల్ ప్లేయర్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. మన రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000. గేర్ చూసుకుంటే మాన్యువల్, డీజిల్ వర్షన్. కలర్ చూసుకున్నట్లయితే మన సిల్వర్ కలర్. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హోండాయ్ క్రెటా 1.4, హోండాయ్ క్రెటా 1.4 ఎస్ వేరియంట్, హోండాయ్ క్రెటా 1.4 ఎస్ వేరియంట్, 2016 మ్యానుఫ్యాక్చర్, 2017 రిజిస్ట్రేషన్, సింగిల్ సెకండ్ ఓనర్, వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ అనేది అన్న వాళ్ళు అయితే చెప్తారు. నేను మొబైల్ నెంబర్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకైతే ఫోన్ అయితే చేయండి. డైరెక్ట్ అన్న నెంబర్ ఇస్తాను. అన్న వాళ్ళు లొకేషన్ అయితే పెడతారు. ఆ లొకేషన్ వెళ్ళి బండి మొత్తం చెక్ చేసుకుని మీరు ఓకే అనుకుంటే డైరెక్ట్ మీ పేరు మీద అయితే ఇన్వాయిస్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఒకసారి క్వాలిటీ కోసం ఒకసారి వెహికల్ మొత్తం చూపుతాను. వెహికల్ చాలా బాగుంది. మీకు నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేశానంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా చెప్తాను. మీకు నా దగ్గర వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు అడ్వాన్స్ వేస్తే 5,000 కానీ 10,000 కానీ అడ్వాన్స్ వేస్తే అది వెహికల్ని బట్టి, మోడల్ని బట్టి, కలర్ని బట్టి 1 వీక్, 10 డేస్, 15 డేస్, 20 డేస్ అలా టైం తీసుకుని బండి బాగుంది 100% జెన్యూన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటేనే మీకు ఫోటోస్, వీడియోస్ అనేది పెడతాను. ఈ వెహికల్ క్వాలిటీ అనేది నేను ఒకసారి చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఇంట్రెస్ట్ ఉండాలో మాత్రమే నాకైతే కాల్ అయితే చేయండి, ఫోన్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఇంజన్ అయితే స్టార్ట్ అయితే చేసి నేను చూపుతా ఉన్నాను, చూసుకోవచ్చు. ఇంజన్ అయితే స్టార్టింగ్లో అయితే ఉంది, చూసుకోవచ్చు. మన ఇంజన్ యొక్క పొజిషన్ ఇది. మన రైట్ సైడ్లో ఉన్న ఇది మన కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు. ఎక్కడ బండి డ్యామేజ్ అనేది కాలేదు, చూసుకోవచ్చు. మన లెఫ్ట్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది కాలేదు, నాన్ యాక్సిడెంట్ వెహికల్, చూసుకోవచ్చు. ఇది మన బాగున్నట్టు కంపెనీ పెట్టుకో.
ఇది కలర్ చూసుకుంటే మన సిల్వర్ కలరు. అలవీల్స్ అయితే రావు, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయించుకున్నారు. ఎస్ వేరియంట్కి వచ్చేసి అలవీల్స్ అయితే రావు. 1.4 ఎస్ వేరియంట్ ఇది. అలవీల్స్ అయితే రావు. మన బ్రేక్ డౌన్స్ చూసుకుంటే మన 80 నుంచి 90% బ్రేక్ డౌన్స్ అయితే ఉంది. మన డోరకా పేస్టింగ్ అయితే నేను చూపిస్తా ఉన్నాను, చూసుకోవచ్చు మీరు. చాలా క్వాలిటీగా అయితే ఉంది వెహికల్. ఇది మన డోరకా పేస్టింగ్. ఇది 4 పవర్లో వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఇది మన రన్నింగ్ బోర్డు, ఇది చూసుకోవచ్చు. రీడింగ్ చూసుకుంటే 82,000. మన గేర్లు చూసుకుంటే మాన్యువల్. ఏసీ కూడా చాలా అంటే చాలా చిల్డ్ అయితే వస్తుంది. సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. మన రూమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, చూసుకోవచ్చు. మన 4 టైర్లు చూసుకున్నైతే మన 80 నుంచి 90% టైర్లు అయితే ఉన్నాయి. ఇదైతే ఆఫ్ చేస్తాను ఒకసారి నేను. మన స్టీరింగ్ కంట్రోల్, మన సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్ అయితే వస్తాయి. ఇది సేఫ్టీ గార్డ్ కూడా అయితే అన్న వాళ్ళైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ని ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. కొత్త షీల్డ్ ఉంది డిగ్రీ మొత్తం. రన్నింగ్ బోర్డు. రాజు ఇద్దరు పక్కన